ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంగ అందరికీ బాగా అలవాటైపోయింది. తను లేకపోతే నాకే కాదు, షాపే వెలవెలబోయినట్టయింది. పిచ్చి పిల్ల ఎలా ఉందో ఏంటో. వాళ్ళ నాన్న గంగని ఉన్నపళంగా ఎందుకు తీసుకెళ్ళిపోయాడో ఏంటో. అయినా అంత గొడవ జరిగిన తర్వాత గంగని మళ్ళీ సూపర్ మార్కెట్కి ఎందుకు పంపిస్తాడు? చచ్చినా పంపించడు. అంత మంచి పిల్లకి బాధ్యత లేని తండ్రి ఉండడం బాధాకరం. తనెక్కడున్నా బాగుండాలి. ఖచ్చితంగా బాగుంటాను పెద్దరు. ఇక్కడ కింద మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా బాగుంటాను. నువ్వు నా కాళ్ళు పట్టుకుని బతిమాలినా, నేను నీ చేతులు పట్టుకుని బతిమాలినా ఇది నిజం కాదు, భ్రమ అని నాకు బాగా తెలుసు. లే పెద్దరు, నేను వెళ్ళను. బయలుదేరమంటుంటే అరే పైకి లే. పెద్దరు ఏంటి ఇది భ్రమ కాదా? ఏంటి నా చేయి గిల్లు గిల్లమట్టే నువ్వు. సర్లే, నిన్న మీ నాన్న చేసిన గొడవకి నిన్ను సూపర్ మార్కెట్కి పంపించదేమో అనుకున్నాను. నువ్వు వచ్చేసరికి నమ్మలేకపోయాను. నానమ్మ నాన్నతో బాగా దెబ్బలాడాను పెద్దరు. మా అమ్మ మా నాన్నని చడామడ తిట్టేసింది. నాలుగు తగిలించాల్సింది వేధవకి. నిజానికి మా నాన్న నాకు పెళ్లి చేసేస్తానన్నారు. నానే వద్దంటే వద్దు అని గొడవ పడి పనికి రావడానికి ఒప్పించి వచ్చాను. పోనీలే, మంచి పని చేశావు. మళ్ళీ మీ నాన్న తాగుచ్చు గొడవ చేయడు కదా. గొడవకు రానని నా మీద ఒట్టేశాడు. రాడంటే రాడు. సర్లే, సరే, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం కంగారుగా ఉంది పెద్దరు. మళ్ళీ దేనికి? రాత్రి మా నాన్న చేసిన గొడవకి రుద్రా సారు నన్ను మళ్ళీ పనిలోకి రానిస్తారో లేదో అని. అది కాకుండా నేను ఆయనకి తెలియకుండా ఇంట్లోనే ఉన్నాను అని తెలిసిపోయింది కదా. ఇవన్నీ మనసులో పెట్టుకుని వెళ్ళిపోమ్మంటారో ఏమో. అది కూడా నిజమే. నిన్నిక్కడ చూస్తే వాడు కాళరుద్రుడై మూడో కన్ను తెరిచినా తెరుస్తాడు. ఇప్పుడు ఏం చేసేది పెద్దరు? అసలు నిన్న నేను ఏం జరిగినా బయటికి రావద్దు అంటే నువ్వెందుకొచ్చావు? నా వల్ల మీ కుటుంబానికి చెడ్డ పేరు రాకూడదు అని. ఆలోచించిందండి పెద్ద పెద్దరికంగా. సారీలు పెద్దరు. చేసిన పనులన్నీ చేసి మళ్ళీ సారీ చెప్తున్నావు. నువ్వు సారీ చెప్పినంత తేలిక కాదు వాడిని ఒప్పించడం. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏదో ఒకటి చెయ్యాలి పెద్దరు. 7 పనులు లేకపోతే ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిపోతావు. నీకోసం గ్రాండ్ వెల్కమ్ చెప్తారా? పెద్దరు అసలు రుద్రని ఎలా ఒప్పించాలి? పెద్దరు